ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. కొన్ని పాత్రలు కొంతమందికి అలా పుట్టేస్తాయి ఏంటో. ఐస్ క్రీమ్ వెన్నెలా చాకోవా ఐస్ క్రీమ్. చాకో బార్ ఉందా? ఉంది. చాకో తీసేసి బార్ ఉంటే నాకు ఇచ్చేయి. బార్ ఉంటే నాకు ఇచ్చేయి. ఏదో ఒక ఐస్ ఉండమ్మా. ఇదిగో. అదేంటి కొట్టేశారు? ఇది చిలకొట్ట ఐస్ క్రీమ్. ఇది చిలకలు కూడా కొడుతున్నాయి ఐసుల్ని. అప్డేట్ అయినాయి. ఓహో అవునా? ఏంటి బొక్క ఉంది? అది కూడా చిలకొట్టుడే. ముట్టుకుంటే కరిగిపోయి ఐస్ క్రీమ్ ఉంది తెలుసా? ముట్టుకుంటే కరిగిపోయి ఐస్ క్రీమ్ ఉందా? ఏదో ఒకటి చూద్దాం. ఇదే పుల్ల చేసేది. చెప్పారు కదా ముట్టుకుంటే కరిగిపోద్దని. నీ బండి వచ్చింది, ఐస్ క్రీములు తీసారు బయటకైనా మా వాళ్ళు కథలు చూసావా? అరే ఒక వెన్నెల ఎవరా? అర్జెంట్ ఏంట్రా? చెప్పాలిగా ముందు. ఇలా కాదు గానీ ఆ బటర్ స్కాచ్ చెప్తాను. రారు చూసావా? గేట్ దాటలేదు. అబ్బాబ్బాబ్బా ఈ బటర్ స్కాచ్ అయితే మామూలు లేదు. నువ్వు దాటేస్తున్నావురా. కాళ్ళ దగ్గర ఏంట్రా? తొక్కితే అయిపోతావు. ఎవ్వడి చెప్పను ప్రామిస్. ఎవరిదిరా ఇది? మళ్ళీ చెప్పాలి కదరా. ఇంకా లాభం లేదు. అది తీసే స్ట్రాబెర్రీ. ఇంకా స్ట్రాబెర్రీ అయితే చూస్తుంటే అబ్బా. ఎవడి ₹10 కూడా చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఈ తీసి లోపల వేసేయండిరా. వద్దు. ఎవరికి కావాలండి తొక్కలో ఐస్ క్రీమ్? నేను వచ్చిందే నీ మొహానికి కొట్టడానికి. బా మన పిల్లల పరువు కాపాడారా నేహా. ఎవడి చైల్డ్ ఆర్టిస్ట్ చాలా ఎక్కువ చేస్తున్నాడు. మీరు ఐస్ క్రీమ్ కాదు ఏ క్రీమ్ తెచ్చినా మా వాళ్ళు ఇట్టించి రారు. అది ఫిక్స్ అంతే. రండి. న్యూ ఇయర్ మొదలైన తర్వాత మొదటి పండుగ కాబట్టి నాకు సరికొత్తగా ఏదైనా మొదలు పెట్టాలంటే చాలా ఇష్టం. ఆ రకంగా నేను ఈసారి సరికొత్తగా మొదలు పెట్టింది సెలబ్రిటీ కిడ్స్ డే గిఫ్ట్ సెంటర్. సెలబ్రిటీలు అంటే చాలా బిజీ. ఈ మధ్య డిమాండ్లు కూడా పెంచేసుకున్నారు. ఫుల్ ఈవెంట్లు చేస్తున్నారు షోల కంటే ఎక్కువగా. కాబట్టి వాళ్ళందరూ బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని నేను చూసుకుందామని ఇలా కంకణం కట్టుకున్నాను. సో ముందుగా ఎవరు వస్తున్నారో చూద్దాం. ఈ ఒక్కరోజు వెళ్ళమ్మా, రేపు షూట్ కి వెళ్ళిపోదాం. ఓకేనా? హాయ్ నమస్తే అండి. హాయ్ ఎంత ముద్దుగున్నావు రితిక. ఏమనుకున్నారు మరి వాళ్ళ అమ్మ పోలిక? ఓకే అండి దామా కూర్చో. ఇక్కడ నెక్స్ట్. మురుబాబు నువ్వు బాగా చదువుకున్నా అంత అవ్వాలి ఓకేనా? అంటే నన్ను కూడా శంగనాకు పోమంటావా? సర్లేండి రాఘవ్ గారు నేను చూసుకుంటాను. అయ్యో పర్లేదు మేడం ఉంటాను, ఇక్కడే ఉంటాను. మీరేంటండి సెట్ కనిపిస్తే చాలు సెటిల్ అయిపోతారు. మీరు మాత్రం సెటిల్ అయిపోలేదంటే ఇక్కడ ఎలాగే చిన్న పంచు లడ్డులా పంచు ఎలా? హాయ్ దీవెన. సర్లే కానీ హోంవర్క్ చేసావా? హోమ్ కొంచెం కదా మేడం వర్క్ చేస్తుంది. సర్లే కానీ మీరు బయలుదేరండి, ఇంకా నేను చూసుకుంటాను. చిన్నపిల్లలు అలా చేస్తున్నాడు మీ నాన్న? అదంతే మేడం, మా ఇంట్లో చిన్నపిల్లలు చేసే పనులు పెద్దవాళ్ళు చేసే పనులు చిన్నపిల్లలు చేస్తారు. సర్లేండి మీరు బయలుదేరండి, నేను చూసుకుంటాను. వెళ్తాలేండి. అయ్యో మీరు బాగా మొహమాట పడుతున్నారు, బయలుదేరండి. అదే వెళ్తాలేండి. ఆగండి మేడం, ఇంగో ఆటో డబ్బులు. టీచర్
టీచర్ చెప్పే మాట వినాలి, శ్రద్ధగా వినాలి, మంచి కూర్చోాలి, గుడ్ స్టూడెంట్ అనుకోవాలి, తెలిసిందా? అమ్మా వాళ్ళు ఇచ్చింది ఇంతే కదా, నువ్వు ఎంతెందుకు చెప్పావు? ఒక్కటైనా ప్రేమలో పడుతుందని. నాకు ముద్దపప్పు తినాలని ఉంది. మధ్యాహ్నం ఈవెంట్ వాళ్ళకి చెప్పి చేయిస్తాలే నాన్న. బిర్యానీ కూడా తినాలని ఉంది. సాయంత్రం ఈవెంట్ వాళ్ళకి చెప్పి చేయిస్తాను. సరే అమ్మా, నైట్ బిర్యానీ ఫుల్ గా తిని మంచిగా నిద్రపోతా. నిద్రపోతే ఈవెంట్ ఎవరు చేస్తారు నాన్న? ఆపుతారా మీ ఈవెంట్ల గోల? మీ గోలకి తెల్లారిపోయేలా ఉంది. తెల్లారిపోతే తెల్లారి ఈవెంట్ వాళ్ళకి నేనే సమాధానం చెప్పను. నెక్స్ట్ టీచర్. ఏ నరేష్, నువ్వు సెలబ్రిటీ అయిపోయిన తర్వాత మీ నాన్న కార్లో తిరుగుతున్నాడు. మా నాన్న సెలబ్రిటీ కాకముందే కార్లో తిరిగేవాడు. కాకపోతే అప్పుడు డ్రైవర్, ఇప్పుడు ఓనర్. నాన్నగారు అటు వెళ్ళిపోండి. నువ్వు అటు వెళ్ళి కూర్చో. అందరూ బ్యాగులతో వస్తే నువ్వు లగేజ్ చేసుకొచ్చావేంటి? మా నాన్న అయితే ఊ అంటే అమెరికాకి వెళ్తారు, ఊ అంటే కాలిఫోర్నియాకి వెళ్తారు, ఊ అంటే ఆస్ట్రేలియాకి వెళ్తారు. నిన్ను అసలు ఊ అంటే యోనన్నమన్నారా? ఊ అంటే యోనన్నమన్నారా? సర్లేదా కూర్చో. ఎరా అలవాట్లో పొరపాటు లేడీస్ సైడ్ వచ్చావరా? తండ్రి పోలిక, తండ్రి పోలిక. డైలాగ్ బాగా చెప్పు, ఎక్స్ప్రెషన్ బాగా ఇవ్వు. ఓకే డాడీ నేను వెళ్ళే స్కూల్ కి. డాడీ స్కూల్ కా? హాయ్ యోదా. హాయ్ మ్యామ్. జబర్దస్త్ లో ఎంత బాగా చేస్తావో తెలుసా? థాంక్యూ మ్యామ్. అసలు ఎలా అలా చేయగలుగుతావు? మా డాడీ ప్రతి ఒక్క సీన్ ఇలా చేయాలమ్మా, అలా చేయాలమ్మా అని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ నేను ఆయనలా చేయకుండా నాలా చేసేదాన్ని. అందుకే ఇంత మంచి పేరు వచ్చింది. ఎందుకు అలా చేస్తూ నేను చూసి అందరు నవ్వుతున్నారు తెలుసా? నువ్వు చేయలేని పని నేను చేస్తున్నా. హాయ్ సుధాకర్ గారు. నమస్తే మేడం, బాగున్నారా? ఫోటో అండి. నేను అడిగేది అడ్మిషన్ కోసం మీ పాప ఫోటో. అరే దిగురా. ఆయన ఏంటి కార్ బయట? ఇద్దరు కార్లో వచ్చారా? కార్లో వచ్చాము ఇద్దరం. కార్లో వచ్చారు. ఈ వచ్చిన స్పీడ్ కి ఆయన ఆగిపోయాడు. నమస్తే మేడం. నమస్తే నవీన్. ఈయన మా అబ్బాయి. మీ అబ్బాయి ఇంత పెద్దగా ఉన్నాడేంటి? అంటే చిన్నప్పుడే గడ్డం వచ్చింది మేడం. గడ్డం చూసినట్టు అనుకున్నా, గడ్డం నవీన్. వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగలే మేడం. అన్నమాట. మేడం నిహాంత్ ఏంటి నా గడ్డం వైపు అదోలా ఆశగా చూస్తున్నాడు. వాడు మీ గడ్డాన్ని ఇందాక నుంచి పీచు మిఠాయి అనుకుంటున్నాడు. మీరు ఇంకొంచెం సేపు ఇక్కడ ఉంటే మీకు చాలా డేంజర్. అరే నువ్వు జాగ్రత్త, నువ్వు అక్కడ కూర్చో. నమస్తే మేడం. నమస్తే శాంతి గారు, బాగున్నారా? మీ అబ్బాయా మీ మనవడా? మీ నాన్న టీం మెంబర్ నుంచి టీం లీడర్ అయ్యారు. నీకు ఎలా అనిపిస్తుంది? పెనంలో నుంచి పొయ్యిలో పడినట్టు ఉంది. అప్పుడు మాడిపోయారు, ఇప్పుడు మాడిపోయారు. నిన్ను మీ నాన్న అంత వాణి చేస్తాను రా. ఓకే, మా నాన్నలాగా అవ్వకూడదనే కదా మేడం ఇక్కడికి వచ్చింది. చూసుకోండి. థ్యాంక్ యూ అండి, వెళ్ళండి. కూర్చో. రితిక, ఏబిసిడీలు చెప్పనా? A for advance, B for balance, C for check. C for చెక్క, C for చెక్క. అడ్వాన్స్, బ్యాలెన్స్, చెక్ బుక్ ఏంటి? ఏ మమ్మీస్, మా మమ్మీ ఇంతే నేర్పించింది. మురారి, డైనోసార్స్ ఏం తింటాయి నాన్న? డాడీ డైనోసార్స్ ఏం తింటాయి? నన్ను ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ఆ కాలం చెందిన వాడే కదా, ఆ కాలం చెందిన వాడే కదా. బాబోయ్. సరే కానీ రిత్విక, 2+4 ఎంత? ఒక నిమిషం. అదేంటి రిత్విక, మీ అమ్మ దగ్గరికి వెళ్ళేసి అడగకుండానే వచ్చేసావు? దానికి కూడా పేమెంట్ అడిగితే అవసరమా? అలా ఒకేసారి చూపి క్రాంప్. సరే పద. ఏమిటో ఈ
డే కేర్ సెంటర్ ఎందుకు పెట్టుకున్నానో ఏమో అనిపిస్తూ ఎలా ఉంది. సుస్సు అంట సుస్సు. కూర్చో. దీవెనా చిట్టి చిలకమ్మ చెప్పు. చిట్టి చిలకమ్మ ఈవెంట్ కి వెళ్ళావా? పేమెంట్ తెచ్చావా? నాన్న జేబులో పెట్టావా? మళ్ళీ ఈవెంట్ కి వెళ్ళావా? అంటే ఫేవరెట్లే ఈవెంట్లే. అరే నిహాంతు టీచర్ మీ అమ్మ నీకు కథలు చెప్తుందా? చెప్తుంది టీచర్. ఓకే ఒక కథ నాకు చెప్పు. ఒక ఊర్లో గొప్ప ఆర్టిస్ట్ ఉండేవాడంట. అదే మేడం గొప్ప ఆర్టిస్ట్. సరే నువ్వు గొప్ప ఆర్టిస్ట్ వేలే కానీ వాడు బాగా ఈవెంట్లు చేసి బాగా డబ్బులు సంపాదించేవాడంట. అలాగే వాళ్ళమ్మకి చీరలు, నగలు, వడ్డాన, ఇల్లు అన్ని ఇచ్చేవాడంట. ఇదేం కదరా? మా అమ్మ అవే చెప్తుంది టీచర్. మీ అమ్మ తన కోరికల్ని నీకు కథలా చెప్తోంది అనమాట రోజు. సరే నువ్వేం తింటావు? 2 నిమిషాలు కదలకుండా ఉంటే ఏదని తినేస్తా మేడం. నేను కదులుతున్నాను చూడు. నేను కదులుతున్నా కూర్చో. ఓకే మరి ఇప్పుడు అసలైన టాపిక్ వెళ్ళిపోదాము. బుర్రుందా లేదో తెలుసుకుందాం. అయితే మీతోనే మొదలు పెడదాం టీచర్. చంపురా కూర్చో. మేడం ఏమిటండి స్కూల్లో మధ్య మధ్యలో యాంకరింగ్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు మన నెక్స్ట్ అంటే ఏంటా? విని నీకు నంబర్స్ ఎంత వరకు వచ్చు? 1 2 3 4 5 6 7 8 5 6 7 8. అదరు కొట్టేసావు, కుమ్మేసావు. శేఖర్ మాస్టర్ కూర్చో కూర్చో. ఓకే పాపా మీ నాన్నగారు ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు? జబర్దస్త్ లోనే ఏం చేయడు, ఇంట్లో ఏం చేస్తాడు? జబర్దస్త్ లోనే చేయడు. ఆదిత్య నీకు ఇప్పటివరకు అర్థం కాని విషయం ఏమైనా ఉందా? ఒకటి ఉంది మేడం, మా నాన్న ఎక్కువ నెల్లూరు ఈవెంట్స్ కి ఎందుకు వెళ్తారు? రూపాయి బిళ్ళ మింగేసావు. అలా రూపాయి బిళ్ళ మింగేస్తారా? నీకు అర్థం కావట్లేదు ఏంటి నువ్వు అసలు? మా అమ్మ నాన్న నా డబ్బులు మింగితే